బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం కాసేపట్లో జరగనుంది. ఉదయం 10:30 సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని అమరావతి నిర్మాణం వంటి ముఖ్య అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్లో అమరావతి రాజధాని చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధానమంత్రి మరియు కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. ఇది రాష్ట్రానికి కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇక 16వ SIPB సమావేశంలో చర్చించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించి 39,04,36 కోట్ల విలువైన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించే అవకాశం ఉంది. ఇక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పరిధిలో 3 సంస్థల స్థాపనకు కూడా ఆమోదం తెలపనున్నారు. ఇది టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. విద్యారంగంలో ఫీజు నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు ఆర్డినెన్స్ కు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా రాజధాని అమరావతి నిర్మాణంపై సమగ్రంగా చర్చ జరగనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర పరిపాలనలో భాగంగా 28 జిల్లాలకు జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. ఇకపై ఉద్యోగ నియామకాలు, బదిలీలు మల్టీ జోన్ మరియు జోనల్ విధానంలో అమలు చేసే దిశగా అడుగులు పడనున్నాయి. ఇక కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరుగుతున్న ప్రచారం, సోషల్ మీడియా దుష్ప్రచారం వంటి అంశాలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించే అవకాశం ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం త్వరలో 2 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశమైతే భేటీ కానుంది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. దేవి, మరికొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కీలక సమావేశం జరగబోతా ఉంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని అమరావతి నిర్మాణం వంటి కీలక అంశాల మీద ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. పార్లమెంట్ లో అమరావతి రాజధాని చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధానమంత్రి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ధన్యవాదాలు తెలిపే అవకాశం కూడా ఉంది. ఇది రాష్ట్రానికి ఒక కీలక మైలురాయిగా కూడా కేబినెట్ భావించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక 16వ SIPB సమావేశంలో చర్చించినటువంటి పెట్టుబడులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలబోతా ఉంది. మొత్తం
31 ప్రాజెక్టులకు సంబంధించి 39,436 కోట్ల విలువైనటువంటి పెట్టుబడులకు ఈ రోజు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతా ఉన్నారు. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం కూడా లభించే అవకాశం ఉంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పరిధిలో 3 సంస్థల స్థాపనకు ఆమోదం తెలపబోతా ఉన్నారు. ఇది టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక అడుగుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. విద్యారంగంలో ఫీజుల నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు ఆర్డినెన్స్ కూడా ఈ కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా రాజధాని అమరావతి నిర్మాణంపై సమగ్రంగా చర్చ జరగబోతా ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై మీద కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర పరిపాలనలో భాగంగా 28 జిల్లాలకు జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశం మీద కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించబోతా ఉన్నారు. అలాగే ఉద్యోగుల నియామకాలు, బదిలీలు, మల్టీ జోన్ మరియు జోనల్ విధానంలో అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయబోతా ఉంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతోటి ఒక దిశానిర్దేశం అయితే చేయబోతా ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాల మీద కూడా ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్నటువంటి ప్రచారం, మావిగన్ సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం వంటి అంశాల మీద కూడా మంత్రులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించే అవకాశం అయితే ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం త్వరలో 2 ఏళ్ల కాలం పూర్తి చేసుకోబోతా ఉంది. జూన్ 12వ తారీఖు నాటికి రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల కాలం పూర్తవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దీనికి సంబంధించి ఇప్పటి వరకు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్న దాని మీద కూడా ప్రధానంగా ఇవాళ కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.